పక్క మరి రోజు పేపర్ చూస్తే కనపడుతూనే ఉంది. ఇది బాగుంటుంది. ఇక్కడేమో ఏమీ మాట్లాడటానికి ఏమీ లేక మరి ఈ రకంగా అది మాట్లాడటం, అది ఒక నీచ సంస్కృతికి, నీచ ప్రవృత్తికి నిదర్శనం. అన్ని క్లియరెన్స్లు రూల్స్ ప్రకారం అప్లైన్ చేయడం జరిగింది. నిరాహార దీక్ష చేస్తావా చెయ్యి, చచ్చేదాకా ఎవరో రాకుండా కాపాడుకుంటాం, ఈ జోలికి ఎవరో రాకుండా కాపాడుకుంటాం. మీరు నిరాహార దీక్ష చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని మాట్లాడుతున్నారు కొంతమంది. చేసుకోండి, ఒకటి మటుకు గ్యారంటీ ఇవ్వగలను, మిమ్మల్ని ఆపడానికి మటుకు ఈ నిరాహార దీక్ష భగ్నం చేయడానికి ఎవరు రారని హామీ ఇస్తాం. చేయండి. విశాఖోడేరులో మారుమూలన ఉన్న కాలనీ వాసులకి మంచినీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ భీమవరం కార్యవర్గం నిర్దేశించింది అని దమ్ముంటే ప్రకటించు, చూద్దాం. మీరిస్తా, మీరు అమర నిరాహార దీక్షకు వచ్చండి. ప్రజలకు నీళ్ళు ఇస్తాం, మేము ఒప్పుకోం. మేము ఇచ్చిన చెత్తలు ఎక్కడ తాగాలి, జనం చావాలి, ఆ కరాల నృత్యం మధ్య మేము సేద తీరాలి, మా నాయకులు సేద తీరాలంటే ఇక్కడ జనం ఇలా గోక్కుంటా తాగడానికి నీళ్ళు లేకుండా ఏ సమాజంలో ఉన్నావా మనం? ఎటువంటి సమాజంలో ఉన్నాం? సో ఇటువంటి నీచ ప్రవృత్తికి దూరంగా ఉండండి అని చెప్పి మొన్న ఈ గొడవల్లో పడ్డారు కాబట్టి దానికి ముందు ఏదో కలెక్టరేట్లు అది ఇది అని చెప్పి గొడవ చేశారు. మళ్ళీ దీని గురించి వచ్చారు. ఏం పని పాటలేక మరి ఈ రకంగా భీమవరం అంటే నేను మొత్తం పార్టీని మాట్లాడతా, లిమిటెడ్గా ఇప్పుడు స్పెసిఫిక్గా నా ప్రాంత ప్రజలకి ఆ ప్రాంతం నుంచి నీరు తీసుకుంటూ ఆ ప్రాంతంలో భీమవరం వాళ్ళకి ఇల్లు ఇస్తూ మరి ఇప్పుడైనా నేను కామెంట్ చేశాను, చేయలేదు కదా. మరి ఇంత సముచిత స్వభావంతో మాట్లాడుతూ ఉంటే మరి ఇప్పుడు మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ అది అన్అప్రూవ్డ్ లేఅవుట్ అంటే భీమవరంలో ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకుని నువ్వు భీమవరంలో అన్అప్రూవ్డ్ లేఅవుట్ చేస్తే అది భీమవరం అయిపోతుందా? ఏముంది భీమవరం? ఒకప్పుడు విశాఖోడేరు భీమవరంలో ఉంది, మళ్ళీ ఊళ్ళో వచ్చింది, రేపొద్దున ఇంకో ఊళ్ళోకి వెళ్తుంది. అరే పోలవరం నీళ్ళు రాయలసీమకు తీసుకెళ్తున్నారు. ఎవడన్నా గొడవ చేశాడు ఇక్కడ? ఎందుకు గొడవ చేయలేదు? వాళ్ళు మనుషులు కాబట్టి, అక్కడ మీలాంటి మృగాలు లేవు కాబట్టి. అరే ఈ గిరిలేంటరా బుద్ధి లేకుండా? నదులు, దేశంలో నదులన్నీ కలపాలి, నీళ్ళు అందరికీ ఉండాలి అని చెప్పి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నదులన్నీ అనుసంధానం చేయాలి. పోలవరం నుంచి కంప్లీట్ చేసి నీళ్లు కృష్ణాకి ఇస్తే కృష్ణాకి పై నుంచి రావాల్సిన నీళ్లు అట్లా బనకచర్ల మొత్తం రాష్ట్రం ఒకటే అని చెప్పి నాయకులందరూ మాట్లాడుతూ దేశం ఒకటే అని చెప్పి దేశ నాయకులు మాట్లాడుతూ భీమవరంలో నీళ్లు విశాఖపట్నానికి వెళ్ళడానికి వీల్లేదు అనే నీచులు బ్రతకడానికి అనర్హులు. మీ విష ప్రవృత్తి ఇలాగే చేయండి. గతంలో పూర్తిగా అర్థం కాక 11 సీట్లు వచ్చినాయి. ఈసారి ఆ ఒకటి కూడా పోయి 10 కాదు, ఆ ఒకటి ఒక సైడ్ పోయి ఒకటి మిగులుతుంది. గతంలో 151 వచ్చినప్పుడు ఏమన్నారు? సరే 175 అన్నారు. కొంతమంది రాంబాబు గారు ఎవరో ఒక 5 తగ్గితే తగ్గొచ్చు అన్నారు. ఆ 151లో సెంటర్లో 5 పోయింది, 11 మిగిలింది. 5 తగ్గింది. ఎలాగా? 1, 5, 1లో మధ్యలో 5 పోయింది. ఇప్పుడు ఒకటే తగ్గుద్ది. ఏంటి? అవతల 1 పోద్ది. మీరు ఇలాగే సంకుచిత భావంతో మాట్లాడితే ఆ 11 1 అవుతుంది. డెఫినెట్గా మీ పార్టీ అధిష్టానం కూడా ఇటువంటి నీచ సంస్కృతిని ఎంటర్టైన్ చేయదని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ విషయంలో భీమవరం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రాయుడు గారు, ఆయన సంయమనంతోనే ఉన్నారు. ఆ పదవి దక్కించుకోలేని ఇంకొక కామన్ మ్యాన్ మరి ఈ రకంగా విషం చిమ్మటం ఆ పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదు.
మరి ఇతను కూడా మన రాజకీయాల్లో రాణించాలనుకుంటే ప్రజలు కూడా దుమ్మెత్తిపోసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి నీచ సంస్కృతికి దూరంగా ఉండాలని చెప్పి ఈ గురు పూజ దినోత్సవం నాడు ఎవరైనా చిన్నప్పుడు అతను చదువు చెప్పారో లేదో నాకు తెలియదు, ఆ చదువు చెప్పి వారిలో మార్పు తీసుకురావాలని చెప్పి నేను భగవంతుడిని వారికి సత్ప్రవర్తన కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇది మెయిన్గా చెప్పాలని చెప్పి నేను ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఇంకేమన్నా సార్ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కదా సార్, 18వ తారీఖు దీనికి